అన్న కన్నప్ప ట్రైలర్ ఎలా అనిపిస్తుంది అన్న? కన్నం ట్రైలర్ 3 నిమిషాలు ఉందన్న, 4 నిమిషాలు 6 నిమిషాలు తక్కువ, 2 minutes 54 seconds ఉంది. చాలా చాలా గ్రేట్ అనిపించింది. ఒకప్పుడు టీజర్కి చాలా మంది ట్రోల్ చేశారు, కానీ ట్రైలర్ మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. ఆ విజువలైజేషన్ కానీ, ప్రభాస్ అన్న లుక్స్ కానీ, అట్ ది సేమ్ డైలాగ్ డెలివరీ కానీ, నేను పెద్దలకే పెద్ద డైలాగ్ కానీ అది చాలా బాగా అనిపించింది. వినపడే వాళ్ళకి వినపాలు ఎందుకు, కనపడే వాళ్ళకి దండలు ఎందుకు కానీ డైలాగ్ కూడా చాలా చాలా గ్రేట్ అనిపించింది. ఓవరాల్గా అయితే చాలా కొత్తగా చాలా నీట్గా అనిపించింది. మోహన్ బాబు డైలాగ్ డెలివరీ, నిన్న శివుడి కోసం చనిపోదనే డైలాగ్ కానీ, సో రుద్ర అనే మన అక్షయ్ కుమార్ ప్రభాస్ డైలాగ్ కానీ, అంటే ఏమనిపిస్తుంది అంటే అన్న, ఒక నాస్తికుడు ఉంటాడు, ఒక గూడెం ఉంటాడు, ఆ గూడెం వాళ్ళని కాపాడుతుంటాడు, కానీ దేవుడిని ఇష్టపడాడు. అప్పుడు ఆ గూడెం వాళ్ళు నాస్తికుని బయటకు పంపించిన తర్వాత శివుని యొక్క గొప్పతనం ఏంది, శివునికి నాస్తికుని గొడవ అయితే ఆ టైంలో రుద్ర ప్రభాస్ వచ్చి ఎలా శివుని యొక్క గొప్పతనం తెలియపరిచిన అనే కాన్సెప్ట్లో కనిపిస్తుంది. సో ఎటకెళ్ళకైతే కొత్త కాన్సెప్ట్ చాలా అర్థమవుతుంది, సీనియర్ ప్రతి పాయింట్ అర్థమవుతుంది. కానీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా బ్రహ్మానందం కానీ, పెద్ద పెద్ద వాళ్ళు సినిమాలో యాక్ట్ చేయడం కానీ, టైమింగ్ కానీ చాలా చాలా ఇమిడిపోయింది. విఎఫ్ఎక్స్ మాత్రం చాలా చాలా న్యాచురల్గా అనిపించింది. కానీ నిజంగా ఒక విషయం చెప్తాను, ఒకప్పుడు ఇంద్రా సినిమా ఆ డివోస్ ఎంత హిట్ అయిందో, ఇంద్ర సినిమా నుంచి మన హనుమాన్ సినిమా వరకు కానీ, మన కార్తికేయ నుంచి మన కన్నప్ప వరకు కానీ, ఇట్లాంటి డివోస్ మూవీస్ ఎప్పుడు కూడా సక్సెస్ అవుతాను నమ్మకం నాకు ఉంది. మంచి సాలిడ్ వాళ్ళ మనసు దొరికిన టీజర్లో చాలా తప్పులు దొరికినొచ్చు, కానీ టీజర్లో ఎటువంటి తప్పులు దొరకు, టూలర్స్ కూడా ఎంత వెతికినా కూడా దొరకని ఏంటంటే అదనిపించా. సో నేను 1 dayలో మాత్రం 100% 300 కోట్లు కొట్టాలని మనస్ఫూర్తి దొరుకుతున్నా. ప్రభాస్ అన్నకి అయితే నిజంగా వాళ్ళు దండం పెట్టాలని, ఎందుకంటే తన పుణ్యానే ఈ సినిమా ఎక్స్పెక్టేషన్ పెరిగింది కాబట్టి ఆ విషయం ఆల్వేస్. కన్నప్ప మాత్రం చాలా చాలా క్రేజ్ అనిపించింది. తిన్నాడు అనే ఒక కాన్సెప్ట్ మీద, అంటే తన పేరు తిన్నాడు, ఒక నాస్తికుడిగా ఉంటాడు, నాస్తికుడి నుంచి భక్తులు ఎలా మారాడు అనే కాన్సెప్ట్. ఆ విషయం ఆల్వేస్ సెంటర్ ఐటెం ట్రైలర్ మాత్రం చాలా చాలా బాగుంది. సినిమా మంచి ఇటు కొట్టాలని మనస్ఫూర్తి దొరుకుతుంది.